శ్రీవారి రద్దు కల్తీ వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. కూటమి పార్టీలు వైసీపీని ఉతికి ఆరేస్తున్నాయి. ఇంత జరుగుతున్న బూత్ బ్యాచ్ మినహా వైసీపీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కల్తీ నిజమే అని తేల్చి 36 మందిని నిందితులుగా చేర్చి అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. ఛార్జిషీట్ అంటే నేరస్తులు నేరాన్ని ఎలా చేశారో చెప్పే నివేదిక. ఆ రిపోర్ట్ ని పట్టుకొని సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన మీమ్ స్టఫ్ గా మారింది. ఇంత జరుగుతున్నా బ్లూ మీడియాలో ఫేక్ స్టోరీలు తప్ప వైసీపీ నుంచి చెప్పుకోదగ్గ రియాక్షన్ లేదు. లడ్డు కల్తీ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై నోరు పారేసుకున్నారు. వీరి నోటి దూలతో ఆగ్రహంతో రగిలిపోయిన టీడీపీ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. ఈ దాడి మీద మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, రోజా, సిదిరి అప్పలరాజు వంటి నోరు పారేసుకున్న చరిత్ర ఉన్న వైసీపీ నాయకులే స్పందించారు. సామాన్య కార్యకర్తలు, ప్రజలు మాత్రం జగన్ రెడ్డి ఎంత గట్టిగా అడిగినా బూతులు తిట్టిన వారికి సన్మానాలు, సత్కారాలు చెయ్యరు కదా అని అనుకుంటున్నారు. తిరుమల విషయంలో వైఎస్ ఫ్యామిలీ ట్రాక్ రికార్డు శ్రీవారి భక్తులకు బాగా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 7 కొండల వారికి 2 కొండలు చాలన్న చరిత్ర చెరిపేసినా చెరిగిపోదని చెప్పొచ్చు. ఇక బూతులతో సుప్రభాతం రాసిన భూమన కరుణాకర్ రెడ్డిని వైఎస్ఆర్ హయాంలోనూ జగన్ పాలనలోనూ టీటీడీ చైర్మన్ గా నియమించడం గోవిందుడి మీద వైసీపీ పెద్దలకు ఏ పార్టీ గౌరవం ఉందో ఇక్కడే తెలియజేస్తుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న తిరుమల శ్రీవారి మీద నమ్మకం, భక్తి ఉన్నాయని డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి నిరాకరించడం ద్వారా జగన్ రెడ్డికి స్వామివారి ఆచారాల పట్ల నమ్మకం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి చరిత్ర కలిగిన వైఎస్ కాంగ్రెస్ పార్టీని కల్తీ నెయ్యి కేసులో సమర్థిస్తే ప్రజల ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే వైసీపీలో చాలా మంది కల్తీ మార్కలు పూసుకోవడానికి ముందుకు రావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.